ప్రిమైజ్ దీనికి థీమ్ లాగ్ లైన్ దీని నుండి పుడుతుంది. జోనర్ కి స్టైల్ కి ఉండే డిఫరెన్స్ సినాప్సిస్, స్టెప్ అవుట్ లైన్ ఎలా రాయాలి, బ్యాక్ డ్రాప్స్ ని తీసుకునేటప్పుడు క్యారెక్టర్ వరల్డ్ ని స్టోరీ వరల్డ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ ని ఏ విధంగా కన్సీవ్ చేయొచ్చు, మాస్క్డ్ అండ్ అన్మాస్క్డ్, డ్రమటిక్ నీడ్ అండ్ సూపర్ ఆబ్జెక్టివ్ ఈ రెండింటికి ఉండేటువంటి తేడాలను మనం గ్రహించడం ఎలా, ఆ క్యారెక్టర్ ఉండేటువంటి లక్షణాలను మనం చెప్పేటప్పుడు సెటప్ అండ్ పే ఆఫ్ ని ఏ విధంగా క్యారెక్టర్ మీద టాక్టిక్స్ ని ఎలా అప్లై చేయాలి, డైమెన్షన్స్ తీసుకోవటం ఎలా, రైజింగ్స్ ఎలా ఉంటాయి, ఫాలింగ్స్ ఎలా ఉంటాయి, ఎంపతి, సింపతి అండ్ యాంటీపతిని క్రియేట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిట్వీన్ ద లైన్ ప్రతి ఒక్క వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది. సెట్ బ్యాక్స్ ని ఇలా క్రియేట్ చేయాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కి కన్వెన్షన్స్ ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, అలినేషన్ థియరీని ఈ ప్రాసెస్ లో తీసుకోవాలి, ఒక పర్స్పెక్టివ్ కి ఉండేటువంటి డిఫరెన్స్ ని మనం కన్సీవ్ చేసి ఒక రచయితగా రైటింగ్ రాసేటప్పుడు దానిలో ఉండేటువంటి ఈస్థెటిక్స్ ని ఏ విధంగా తీసుకోవాలి, ఒక సీన్ ని కన్సీవ్ చేసేటప్పుడు ఏది డ్రైవ్ చేస్తుంది, డ్రైవింగ్ ఆఫ్ ది సీన్ ఏంటి, కాంట్రాస్ట్ అండ్ హార్మోనిక్ సీన్స్ ఈ రెండిటిని మనం అప్లై చేయడం ఎలా అనేది, ప్రోయాక్టివ్, రియాక్టివ్ ఈ రెండిటిని మనం గనక ఉపయోగించేటప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, మనం బయటికి తీసుకురాగలగాలి, అందరికీ ఇంట్రెస్ట్ కలగటానికి ఛానలైజేషన్ ని ఈ విధంగా మనం క్రియేట్ చేస్తుంటాము. ఫీల్స్ ని, మూడ్స్ ని ఎలాగా హ్యాండ్మిమిక్ అనే దాన్ని మనం ఇందాక చూసిన ఉదాహరణలో ఉంది. క్యారెక్టర్స్ కి ట్రైస్ తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పర్సనాలిటీని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అలా వచ్చిన దాన్ని మనం ఎలా అప్లై చేయాలి, ఐర్నీ అనేటువంటిది రాసేటప్పుడు సీన్స్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ప్లాట్ పాయింట్ 1 దగ్గరే MDQ ఎందుకు రావాలి, స్టేక్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినటువంటి స్టేక్స్ ని ఎలాగ రన్ చేయాలి, క్యారెక్టర్ కు ఉండేటువంటి పాలిటిక్స్ ఏవి ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ని కంప్లీట్ గా 1 by 1 రేజ్ చేస్తూ ఎలాగ కాన్ఫ్లిక్ట్స్ ముందుకు తీసుకెళ్లాలి, స్నోబాల్ ఎఫెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, కాంటాగనిజం కాన్ఫ్లిక్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, రెక్టిఫైర్ అంటే ఏంటి, డామినోస్ ఎఫెక్ట్ ని ఎలాగా క్రియేట్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నాగా వెంకట్. రైటింగ్ రెవల్యూషన్స్ నుండి స్క్రిప్ట్ రైటింగ్ గురించి మీతో కొన్ని మాటలు. ఏ సబ్జెక్ట్ మీదైనా పూర్తిగా పట్టు రావాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద 10,000 గంటలు పనిచేస్తే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాం. అలా స్క్రిప్ట్ రైటింగ్లో 10,000 గంటలు పూర్తి చేసుకున్న నేను రైటింగ్లో పూర్తి పట్టు సాధించిన తర్వాత మీ ముందుకు రైటింగ్ రెవల్యూషన్స్ని తీసుకురావడం జరిగింది. రచయిత అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరిని రచయితగా ఏ రచననైనా 24 గంటల్లో రాయగలిగే స్థాయికి తీసుకువెళ్ళటానికి నేను సింపుల్గా ఎటువంటి గ్రామరు లేకుండా సీజన్ 1 అండ్ సీజన్ 2ని కంప్లీట్ చేశా. రైటింగ్ రెవల్యూషన్స్ నుండి మేము నేర్పుతున్న మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ప్రొఫెషనల్ అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ రైటింగ్ కంటే ముందు బేసిక్ లెవెల్లో ఉండేటువంటి టెర్మినాలజీస్ను కూడా ఎన్నో ఆన్లైన్ వర్క్షాప్స్లో తప్పుగా చెప్పడం వల్ల స్టూడెంట్స్ తప్పుదోవ పడుతున్నారని, అందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఇవ్వాలని రైటింగ్ రెవల్యూషన్స్లో సీజన్ 1 అండ్ సీజన్ 2లోని స్టూడెంట్స్ అయిన కుమార్ గారు, రాజశేఖర్ గారు, అవినాష్ గారు, వసంత్ గారు మీ ముందుకు 30 వీడియోస్ని ఒక్కొక్క దానిని ప్రతి 3 రోజులకి ఒకటి చొప్పున ఈ ఛానల్ ద్వారా తీసుకువస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మీ నాగ వెంకట్. థ్యాంక్ యూ. Hi friends, myself Kumar, aspirant filmmaker. So today we have to discuss about ఎవరైనా ఇప్పుడు ఒక కథ రాయాలంటే ఫస్ట్ నువ్వు క్రియేటివ్గా థింక్ చేయాలి అంటారు. సో అసలు క్రియేటివ్గా థింక్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈజ్ క్రియేటివిటీ? సో క్రియేటివిటీ అంటే నథింగ్ బట్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. సో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నువ్వు దాన్ని అలాగే చూడకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగలగాలి. సో అలా ఆలోచించడాన్నే లేటరల్ థింకింగ్ అంటే. సో దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? సో దానికి మెయిన్ ఏంటంటే నువ్వు లేటరల్ థింకింగ్ క్వశ్చన్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వస్తాయి. సో మీకు ఒక లేటరల్ థింకింగ్ అంటే ఏంటి, ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటే లేటరల్ థింకింగ్ క్వశ్చన్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వాటిని నువ్వేంటంటే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకులో లేటరల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో వన్స్ క్రియేటివ్గా ఆలోచించి ఆ లేటరల్ థింకింగ్ క్వశ్చన్స్ డెవలప్ చేసుకోగలిగితే నీకు ఒక ఐడియా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఐడియాని ఎలా డెవలప్ చేయాలి? వన్స్ నీకు క్రియేటివిటీ ఉందని తెలిసిన తర్వాత, లేదు క్రియేటివిటీ నువ్వు డెవలప్ చేసుకున్నాక ఆ క్రియేటివిటీ నుంచి ఐడియా అనేది ఎలా డెవలప్ చేయాలి? సో అసలు ఐడియా జనరేట్ అవ్వడానికి సోర్సెస్ ఏం కావాలి? ఆ సోర్సెస్ మేము మా గ్యాదర్ ప్రకారం ఒక 11 ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే న్యూస్. ఒక ఐడియా డెవలప్ చేయడానికి న్యూస్ అనేది ఒకటి కావాలి. న్యూస్, వాట్ ఇఫ్, సెంట్రల్ కాన్ఫ్లిక్ట్, సైన్స్, ఇష్యూ, హిస్టరీ, ఫియర్, అరేనా, లిపాన్ ఐడియా, అప్డేటెడ్ క్లాసిక్స్ అండ్ స్ట్రేంజ్ ఆక్యుపేషన్స్. ఈ 11 ఒక ఐడియాని జనరేట్ అవ్వడానికి సోర్సెస్ ఉంటాయి. సో ఒక ఐడియా జనరేట్ అవ్వడానికి ఈ 11లో ఏదైనా రీజన్ అవ్వచ్చు.
ఒక ఐడియా జనరేట్ యూజ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ న్యూస్ తీసుకుందాం. న్యూస్ అంటే ఇప్పుడు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు ఆ ఆర్టికల్ను మనం చూసే కోణాన్ని బట్టి అంటే ఉంటుంది. సో ఫర్ సపోజ్ దిశ ఎన్కౌంటర్ తీసుకుంటే ఆ దిశ ఎన్కౌంటర్ను పోలీసులు కాల్ చేయాలి. ఒక అమ్మాయిని ఇలా చేయడం వల్ల పోలీసులు కాల్ చేయాలి. సో దాని నుంచి నువ్వు డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూస్ ఆర్టికల్ నుంచి నువ్వు డిఫరెంట్గా ఆలోచించి ఒక ఐడియా జనరేట్ చేయగలిగితే దానికి కూడా స్టోరీ పెట్టచ్చు ఇలా న్యూస్ నుంచి. సో ఐడియా జనరేట్ అవ్వడానికి సెకండ్ సోర్స్ ఈజ్ వాట్ ఇఫ్. సో వాట్ ఇఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ అవ్వచ్చు, ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఇలా జరగకుండా డిఫరెంట్ వేలో జరిగితే ఎలా ఉంటుంది. సపోజ్ నువ్వు ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ నుంచి ఈ డ్రైవ్ కాకుండా వేరే డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెంపర్, పటాస్, వాటి కోర్ ఐడియా ఒకటే, కోర్. సో దాని ఎగ్జిక్యూషన్ విధానం వేరే అయిపోతుంది. సో ఇలా వాట్ ఇఫ్ అనేది ఇలా కాకుండా ఇలా జరిగితే ఎలా ఉంటుంది. సో దీని నుంచి కూడా మనం స్టోరీ రాసుకోవచ్చు. ఒక ఐడియా జనరేట్ అవుతుందో దాన్ని వాట్ ఇఫ్ ద్వారా కూడా ఒక ఐడియా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్. సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని సపోజ్ ఇప్పుడు మాఫియా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే గాడ్ ఫాదర్. ఒక గాడ్ ఫాదర్ మూవీ నుంచి కొన్ని వేల సినిమాలు మనం జనరేట్ అయ్యాయి. సో నాయకుడు అవ్వచ్చు, రిమైనింగ్ ఆర్జీవీ ఏ ఫిలిమ్స్ తీస్తుండో అన్ని ఫిలిమ్స్ మ్యాక్స్ గాడ్ ఫాదర్ నుంచి. సో ఒక ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి డిఫరెంట్ వేస్లో నీ అప్రోచ్లో అనేది ఒక ఐడియా జనరేట్ చేసుకొని దాని నుంచి నువ్వు స్టోరీగా డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైన్స్. సైన్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం 5G వాడుతున్నాం. సో నెక్స్ట్ 10 years 15 years తర్వాత అది మేబీ 15G అవ్వచ్చు, 20G అవ్వచ్చు. సో ఇలా మనం ఐడియా క్రియేటివ్గా థింక్ చేసి అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటుంది. సో ప్రీవియస్లీ మనం MBలో వాడేవాళ్ళం. సో ఒక 10 years బ్యాక్ మనం ఏదైనా ఒక MBలో వాడేవాళ్ళం. ఇంటర్నెట్ ఇంత ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళం కాదు. సో అలా మనం థింక్ చేసి ఐడియా జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు రోబో అవ్వచ్చు, ఇటువంటి ఏవైనా సరే నువ్వు ఆ విధంగా థింక్ చేసి రాసుకోగలిగితే, థింక్ చేయగలిగితేనే ఆ సైన్స్ ఫిక్షన్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యూ టు 10 years 20 years నువ్వు ఆలోచించగలగాలి. అటువంటివన్నీ సైన్స్ నుంచి జనరేట్ అవుతాయి. ఓకే, అలా ఫ్యూచర్ గురించి జరిగిందే సెవెన్ సెన్స్ మూవీలో చూస్తే ఇలా జరుగుద్దా, సో ఈ విధంగా కూడా థింక్ చేస్తారా అని ఆలోచించుకొని దాంట్లో డ్రైవర్ అయితే సెవెన్ సెన్స్. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ డైరెక్టర్ సెవెన్ సెన్స్ అనే మూవీలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో ఆ విధంగా మనం కూడా ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఆ ఇన్సిడెంట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోద్ది. సో ఇప్పుడు రోబో తీసుకున్నంతే, ఒక రోబో అనేది జనరల్గా అన్నీ చేయగలుగుతుందా. ఇప్పుడు మన ప్రయాణం చూస్తే రోబోతో మనం ఆపరేషన్ చేస్తున్నాం, రోబోతో అన్నీ చేస్తున్నాం. ఇలా ఒక ఫ్యూచర్లో ఇలా చేయగలుగుతాం దీంతో అని చెప్పి మనం ఆలోచించి థింక్ చేసినప్పుడు మనకు అవుతుంది. అదే పీకే కూడా అదే దాని మీద తీసాం. అంటే ఒక సైన్స్ గురించి తీసుకున్నప్పుడు నెక్స్ట్ 10 years 20 years తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించగలగాలి. దాని నుంచే ఈ సోర్స్ నుంచి ఒక ఐడియా జనరేట్ చేసుకొని ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు ఒక కథ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇష్యూ. సో ఒక ఇష్యూ నుంచి మనం ఐడియా ఎలా జనరేట్ చేస్తాం. సో ఇష్యూ నుంచి ఐడియా జనరేట్ చేయడం ప్రజెంట్ టాపిక్స్ ఏది తీసుకుంటే సపోజ్ బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ను 20 years పాలించిన ఒక ప్రైమ్ మినిస్టర్ పారిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక ఐడియా. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా తీసుకున్నాం, ఆ ఇష్యూ నుంచి మనం ఒక ఐడియా జనరేట్ చేసుకొని ఆ ఐడియాని సినిమా ఎలా తీసుకెళ్తాం. సో ఇలా ఏదైనా ఒక ఇష్యూ నుంచి అవ్వచ్చు, ఇంకో దాని నుంచి అవ్వచ్చు, దానికి మనం ఆ థింకింగ్ యాడ్ చేసేసి మన క్రియేటివిటీని యాడ్ చేసి రాసుకోవచ్చు. బంగ్లాదేశ్ ఇష్యూ, ప్రజెంట్ శ్రీలంక. సో ఇవన్నీ మనం ఒక ఆలోచించేసి దానికి మనం యాడ్ చేసుకుని క్రియేటివిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఐడియా జనరేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ. సో ఏదైనా ఒక హిస్టరీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తీస్తే దాన్ని హిస్టారికల్ మూవీ అంటారు. సపోజ్ మహానటి తీసుకుంటే మహానటిలో మా సావిత్రి యొక్క బయోపిక్ చూపించాం. అంటే సావిత్రి యొక్క జీవితము అప్ టు ఆమె చనిపోయే వరకు మొత్తం చూపించాం. సో దీన్ని హిస్టారికల్ మూవీ అంటారు. సపోజ్ హిస్టరీలో కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి నువ్వు దాన్ని డెవలప్ చేస్తే దాన్ని హిస్టారికల్ ఫిక్షన్ అంటారు. సో హిస్టారికల్ ఫిక్షన్ తీసుకుంటే రుద్రమదేవి వస్తుంది. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి అనే పాత్ర ఇంతకుముందు లేదు. వీళ్ళు మన క్రియేటివ్ రైటర్స్ గోనగన్నారెడ్డి పాత్ర యాడ్ చేశారు. సో దాన్ని హిస్టారికల్ ఫిక్షన్ అంటారు. సో ఇలా మనం తీసుకున్నది ఉన్నది ఉన్నట్టు హిస్టరీలో జరిగినట్టు చూపించుకుంటే దాన్ని వచ్చేసి హిస్టారికల్ మూవీ అంటారు. సో మనం ఏదైనా యాడ్ చేసి దాన్ని చేస్తే దాన్ని హిస్టారికల్ ఫిక్షన్ అంటారు. సో ఐడియా జనరేషన్లో నెక్స్ట్ టాపిక్ ఫియర్. సో ఫియర్ అంటే ఏంటి, మనలో ఉండే భయం. సో ఆ భయము ఒకవేళ మనకు ఎదురు పడితే ఎలా ఉంటుంది, ఆ కలిగే ఒక అనుభూతి నుంచి వచ్చేదని ఫియర్ అంటారు. సపోజ్ మన చిన్నప్పటి నుంచి ఏమంటారు, మన చిన్నప్పటి నుంచి డెవలప్ చేసిన దెయ్యం ఉంది, సో ఆ దెయ్యం ఇలా చేస్తే అలా చేస్తారని చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్పారు. సో అటువంటి దెయ్యాన్ని మనం థియేటర్లో చూసినప్పుడు మనలో కలిగే ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్నే ఫియర్ అంటారు. ఆ ఫియర్ మీద ఒక ఐడియాని ఎలా జనరేట్ చేయొచ్చు. ఈ ఫియర్ గురించి తీసుకుంటే ఆల్ థ్రిల్లింగ్ మూవీస్, హర్రర్ మూవీస్ తీసుకుంటే నీకు ఆ హర్రర్ మూవీస్ అన్నీ నీకు ఫియర్ జనరేట్ చేస్తాయి. సో ఏ హర్రర్ మూవీ తీసుకున్నా ఆ హర్రర్ మూవీలో జనరేట్ అయ్యే ఫియర్ వల్ల మన కలిగే ఒక థ్రిల్ అవ్వచ్చు, మనకు పొందే ఒక అనుభూతి అవ్వచ్చు. దీని వల్ల ఒక స్టోరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఐడియా జనరేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అరేనా. అరేనా అంటే
అరేనా నుంచి ఒక ఐడియా ఎలా జనరేట్ చేస్తుంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకుంటే ఆ ప్లేస్ నుంచి నువ్వు వెళ్తే ఏదో ప్రమాదం అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు. అది ఒక పర్టికులర్ ప్లేస్లో తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఎంటైర్ స్టోరీ రన్ అయితే లేదు హాఫ్ ఆఫ్ ద స్టోరీ రన్ అయినా దాన్ని అరేనా అంటారు. ఇటువంటి స్టోరీస్ వచ్చినవి మర్యాద రామన్ అవ్వచ్చు, బ్రహ్మయుగం అవ్వచ్చు. ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయటకు వెళ్తే మర్యాద రామన్లో ఏంటి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి వాడు బయటకు వెళ్తే వదిలి చేస్తారు. బ్రహ్మయుగంలో ఏంటి ఆ పర్టికులర్ కోర్టులోకి వెళ్తారో ఆ కోర్టు నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడతారు. సో ఇది బ్రహ్మయుగం. అట్లా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక మనం ఇన్సిడెంట్స్ జనరేట్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ నుంచి ఐడియా జనరేట్ చేసుకొని ఆ ఐడియాని నువ్వు స్టోరీగా రాసుకోగలిగితే అది అరేనా నుంచి కూడా ఒక స్టోరీ డెవలప్ చేసుకోవచ్చు. ఐడియా జనరేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లిప్ అండ్ ఐడియా. క్లిప్ అండ్ ఐడియా అంటే సపోజ్ మగవాళ్ళందరూ ఆడవాళ్ళు అయితే ఎలా ఉంటుంది ఈ కాన్సెప్ట్తో చెంబరెక్కడి బొమ్మ అని చేశారు. సేమ్ అదేవిధంగా మనకి ఇప్పుడు ట్రాఫిక్లో మనం వెళ్తున్నాం రోడ్లు కాకుండా మనం గాల్లో వెళ్తే ఎలా ఉంటుంది ఇట్లా ఒక ఐడియాని క్లిప్ చేసి నువ్వు రాసుకోగలిగితే ఆ క్లిప్పింగ్ ఐడియాని కూడా ఒక స్టోరీ జనరేట్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఐడియా జనరేషన్లో అప్డేటెడ్ క్లాసిక్స్. అప్డేటెడ్ క్లాసిక్స్ అంటే ఏంటంటే సపోజ్ ప్రీవియస్లీ హిట్ అయిన మూవీస్ తీసుకోవచ్చు. ఆ మూవీస్ని తీసుకొని ప్రజెంట్ జనరేషన్లో తీస్తే ఈ టెక్నాలజీ తీస్తే ఎలా తీయగలుగుతాం. సపోజ్ గుండెమ్మ కథ ఉంది. గుండెమ్మ కథ ఆ రోజు జరిగిన ఫ్యామిలీ డ్రామా. సో దాన్ని ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా తీయగలుగుతాం ఈ జనరేషన్ 2024లో ఉన్న జనరేషన్ ప్రకారం ఎలా తీయగలుగుతాం. సో అదేవిధంగా లైలా మజ్ను, సో దేవదాసు, ఇట్లా ఏవైనా సరే ప్రీవియస్ క్లాసిక్స్ని తీసుకొని ఆ క్లాసిక్స్ని ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు నువ్వు రాస్తే ఎలా ఉంటుంది దాని గురించి మనం చెప్పాలన్నప్పుడు దానిలో ఐడియా జనరేట్ చేసుకొని దాన్ని చేయొచ్చు. దాన్ని అప్డేట్ క్లాసిక్స్ అంటారు. ఐడియా జనరేషన్లో లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రేంజ్ ఆక్యుపేషన్. సో స్ట్రేంజ్ ఆక్యుపేషన్ అంటే ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళేసి ఆ ప్లేస్లో ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ ఇన్సిడెంట్ వల్ల మన హీరో ఏ ప్రాబ్లమ్స్ పడ్డాడు ఆ హీరో ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేది దీనిలో డిస్కస్ చేస్తాం. సో దీని నుంచి కూడా ఒక ఐడియా జనరేట్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్ళి దానిలో ప్రాబ్లం క్రియేట్ అయింది. సో సపోజ్ మంజుమల్ బాయ్స్ తీసుకుంటే మంజుమల్ బాయ్స్లో వాళ్ళు ఎక్కడ వెళ్తారు జస్ట్ టూర్కి వెళ్తారు. టూర్కి వెళ్ళి ఆ పర్టికులర్ లోయలో పడిపోతారు. ఆ లోయలో పడిపోయిన తర్వాత వాడిని కాపాడడానికి ఈ ఎంటైర్ ఫ్రెండ్స్ టీమ్ ఏం చేసింది. సో ఇదేంటంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఆ కొత్త ప్లేస్లో అనుకోని ఒక చిక్కులో పడి ఆ చిక్కుల నుంచి మన హీరో నాడు ఎలా బయటకు వచ్చాడు. సో దీని నుంచి కూడా ఒక ఐడియా జనరేట్ చేస్తాం. సో మనం ఏమైతే ఇతో డిస్కస్ చేసామో ఆ 11 ఐడియాస్ నుంచి ఒక 11 సోర్స్ నుంచి ఒక ఐడియా జనరేట్ చేస్తాం. ఐడియా జనరేట్ చేసిన తర్వాత దాన్ని స్టోరీగా మార్చాలి. స్టోరీగా మార్చే క్రమంలో కొందరు రైటర్స్ బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, సో ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, సో మ్యాక్రో లెవెల్, మైక్రో లెవెల్ ఇట్లా బేసిక్ రైటర్ని బట్టి ఫాలో అయ్యి రాస్తారు. సో వన్స్ రాసిన తర్వాత ప్రొడ్యూసర్ వచ్చేసి మనకు మీరు ఏ లెవెల్ ఏ మెథడ్లో రాశారు స్టోరీ ఏ లెవెల్ రాసిన ఎవరు అడగరు. సో ప్రొడ్యూసర్కి ఏంటి మీ దాంట్లో ఈ ఎలిమెంట్ ఉందా లేదా ఇది ఉందా లేదా అని అడుగుతారు. అటువంటివి ఒక ఐడియాని స్టోరీ మార్చే క్రమంలో ఒక 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఏ రైటర్ అయినా ఏ లెవెల్లో రాసినా కంపల్సరీ ఆ 6 ఎలిమెంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అవి ఏంటి వాటి గురించి కంప్లీట్ డిస్కషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.